उसने हमारे जीवन में किया है, उसको हमेशा याद करते हुए उसकी स्तुति करते रहेंगे। శరీర సంబంధమైన కార్యాల కంటే కూడా ఆత్మలో ఆత్మ విషయములో మనల్ని రక్షించు నిమిత్తము ఆయన కాంచిన శిలువ యాగాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. शरीर के निमित्त जो उसने कार्य किए हैं, उसके अलावा हमारे उद्धार के विषय में जो उसने कार्य किए हैं, उसकी वजह से हम प्रभु का धन्यवाद करेंगे। రండి మరి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. आइए प्रभु के वचन को हम ध्यान करें। మనం కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని కూడా మంచి కాలం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. कई दिनों से हम नीति वचन को ध्यान कर रहे हैं। మరొకరేమో 6వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. तो आइए फिर से एक बार 6वें अध्याय को ध्यान करेंगे। సామెతల గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. नीति वचन पहला 6वां अध्याय पहले वचन से कुछ वचनों को हम देखेंगे। మన ముందు నుండి కూడా సామెతల గ్రంథం గురించి నేను వివరణ వింటూనే ఉన్నాం. शुरुआत से हम नीति वचन का वर्णन सुन रहे हैं। ఇది మన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే సామెతలని, ये हमारे दैनिक कार्यों के लिए बहुत ही लाभदायक है नीति वचन। అలాగే పరలోక రాజ్యాన్ని ఆకాంక్షించే వారందరి నిమిత్తం కూడా, जो स्वर्ग राज्य की आशा रखते हैं उन सब के लिए పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే కావలసిన ఆ విధంగా ఈ సామెతల గ్రంథం మన కోసం రాయబడి ఉన్నాయి. पवित्र जीवन को जीना किस तरह है, उसके विषय में ये नीति वचन लिखा हुआ है। చిన్న చిన్న విషయాల గురించి కూడా చాలా స్పష్టంగా మన జీవితాన్ని ప్రభు తట్టు తిప్పుకోవటానికి మేలు కలిగించే మాటలు ఇందులో మనం చూస్తున్నాం. छोटे छोटे विषयों में भी अपने जीवन को बदलकर प्रभु की ओर ढूंढते हुए हमारी ही भलाई के विषय में बदलने के लिए बहुत सारी बातें नीति वचन में हम देखते हैं। కాబట్టి సామెతల గ్రంథాన్ని నిత్యం ధ్యానం చేసుకుంటూ ఉంటూ నిజంగా మనకి ఎంతో మంచిది. इसलिए नीति वचन को हमेशा ध्यान करना हमारे लिए बहुत अच्छी बात है। మనం మొదటి అధ్యాయం నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. पहले अध्याय से नीति वचन को हम ध्यान करते हुए आ रहे हैं। మరి దినం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. तो आज के दिन 6वें अध्याय को ध्यान करेंगे। నా కుమారుడా నీ చెలి కాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు అంటున్నాడు. हे मेरे पुत्र, यदि तू अपने पड़ोसी का उत्तरदायी हुआ हो अथवा परदेसी के लिए हाथ पर हाथ मारकर उत्तरदायी हुआ हो, तो तू अपने ही मुंह के वचनों से फंसा और अपने ही मुंह की बातों से पकड़ा गया। ఇక్కడ సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలపాలనుకున్న మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. यहाँ पे सुलेमान के द्वारा पवित्र आत्मा परमेश्वर क्या बताना चाहता है उसको हम ध्यान करेंगे। నా కుమారుడా నీ చెలి కాని కొరకు పూటపడిన ఎడల, हे मेरे पुत्र, यदि तू अपने पड़ोसी का उत्तरदायी हुआ तो, అంటే ఎవరైనా నీ స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో గనక నువ్వు ఉత్తరవాదిగా ఉంటే, పూటపడిన ఎడలంటే నువ్వు ఉత్తరవాదిగా గనక ఉంటే, यदि कोई आपका मित्र हो उसके उत्तरदायी यदि आप हो तो, అలాగే నీ పరుని చేతిలో నువ్వు చేసిన ఎడల, చేయి వేసిన ఎడల, यदि परदेसी के लिए हाथ पर हाथ मारकर उत्तरदायी हुआ तो, అంటే నీ చెలికాని బట్టి నువ్వు ఇతరులకు నువ్వు ఏదైనా హామీ ఇచ్చి ఉంటే గనుక, आपके मित्र के लिए किसी दूसरे से आपने कोई वादा किया हो तो, సహజంగా ఈ లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉండే విషయాలు అవునే కదా. सहज तौर पर ये सारी बातें संसार में होती रहती है। ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉన్నారు, లేక ఏదైనా ఇచ్చుకోవాల్సి ఉన్నారు ఇతరులకి, అలాంటి పరిస్థితుల్లో कोई किसी परेशानी में है या कि दूसरे को कुछ देना चाहता है, उस समय మనం ఎంతో భరోసాగా మనం వాళ్ళని ఆదుకున్న విధంగా మనం ఉత్తరదాయులుగా ఉండటానికి ఇష్టపడతాం. हम बड़े भरोसा उस पर रखकर उसके लिए एक गवाही के तौर में बिचवाई बन के रहते हैं। ఇదిగో ఇతను ఈయన పక్షాన నేను ఇస్తాను, ये आपको देगा, यदि ये नहीं देगा तो मैं गवाह हूं, मैं दे दूंगा, ఇతను చేయలేని పట్ల నేను చేస్తాను, यदि ये ऐसा नहीं कर पाया तो मैं ऐसा कर दूंगा। అలాగూ మనం ఇతరుల విషయంలో మనకున్న స్నేహాన్ని బట్టి మనం ఉత్తరదాయకులుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. हम अपने मित्र की वजह से, उस मित्रता की वजह से वो जो नहीं कर पाता उसका मददगार बनने के लिए हम तैयार हो जाते हैं। అయితే చాలా పర్యాయాలకు ఏమవుతున్నాయి అంటే, వాళ్ళు ఎవరైతే ఆ అప్పు తీసుకున్నారో లేక ఏదైనా వస్తువు తీసుకున్నారో వాళ్ళు తిరిగి ఇవ్వలేని కారణం చేత నువ్వు ప్రమాణం చేసిన దాన్ని బట్టి నీవు ఇరుకును పడే ప్రమాదం ఉన్నది అని హెచ్చరిస్తున్నాడు. इस तरह का वादा करने की वजह से, इस तरह उन दो लोगों के बीच में आने की वजह से, जिस व्यक्ति ने कोई कर्जा लिया हो या कोई वस्तु लिया हो, बाद में लौटाने के लिए वादा किया हो, यदि वो नहीं कर पाता तो उस समय आप फंस जाते हो। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ऐसे विषय में कहता है बड़े ध्यान से रहो, ఎందుకంటే చాలా మంది చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. बहुत से लोग बड़ी चालाकी से काम करते हैं। వాళ్ళ అవసరం నిమిత్తమేమో మంచిగానే తీసుకోవటాలు జరుగుతాయి. जब अपनी जरूरत होती है उसके समय तो बड़े अच्छे से मांग कर ले लेते हैं, ఎప్పుడైతే తిరిగి ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. और जब लौटाना पड़ता है उस समय बहुत परेशान करते हैं। అందుకే
ధనాన్ని ఇచ్చి చూడు, పిల్లనిచ్చి చూడు అని తెలుగులో ఒక సామెత ఉంది. तेलुगु में कहावत है कि पैसा देकर देखो या बेटी देकर देखो। అంటే డబ్బులు ఇచ్చిన చోట కూడా సమాధానం ఉండదు, అలాగే పిల్లనిచ్చిన చోట కూడా సమాధానం ఉండదని లోకంలో ఒక సామెత. पैसे देते हैं तब भी शांति मेल मिलाप नहीं होता, जब अपनी लड़की दूसरों को दे देते हैं तब भी शांति मिलाप नहीं होता करके एक कहावत है। అలాగే ఇక్కడ ఈ యొక్క ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చాలా ఇబ్బందిదాయకంగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. लेन देन के विषय में कई बार मुसीबतें आ जाती हैं। అందుకే అంటున్నాడు, నా కుమారుడా నీ చెలి కాని వాని కొరకు కనుక నువ్వు కోటబడి ఉండిన ఎడల, इसलिए कहता है, हे मेरे पुत्र, यदि तू अपने पड़ोसी का उत्तरदायी हुआ है तो అతని నిమిత్తం నీ పరుని చేతిలో నీవు నీ చేయి వేసి గనుక ఉంటే, परदेसी के लिए हाथ पर हाथ मारकर यदि तू उत्तरदायी हो गया है तो నీ నోటి మాట వలన నీవు చిక్కుబడ్డావు. तू अपने मुंह की बात से खुद फंस जाएगा। అంటే ఇచ్చినతను బానే ఉన్నాడు, देने वाला तो अच्छा है, తీసుకున్నతను బానే और ఉన్నాడు, जिसने लिया वो भी अच्छा खासा है। అతను ఇవ్వలేని కారణం చేత నువ్వు ప్రమాణం చేసి అతని విషయంలో ఉత్తరదాయుగా ఉన్నందు కారణం చేత उसने लिया और आपने उसके साथ रहकर वादा किया, इसलिए నీ నోటి మాట వలన నీవు పట్టబడి ఉన్నావు. आप अपने मुंह की बातों से खुद फंस गए हो, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. अपने ही मुंह की बातों से पकड़ा गया है। అంటే ఇచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు ఇద్దరు, తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు బానే ఉన్నారు, जिसने लिया जिसने दिया वो दोनों तो अच्छे हैं, కానీ మధ్యలో నీవు ఇరుకుని పడిపోతావు. लेकिन बीच में आप उनके फंस जाते हैं। అలాంటప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ऐसे समय में हमें क्या करना है, इस बात में यहाँ बताया जा रहा है। 3వ వచనంలో అంటాడు, तीसरे वचन में कहता है, నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికాని నీ బలవంతము చేయము, ఇలాగు చేసి తప్పించుకొనుము. इसलिए हे मेरे पुत्र, एक काम कर, अर्थात तू अपने पड़ोसी के हाथ में पड़ चुका है तो जा उसको साष्टांग प्रणाम करके मना ले। హిందీలో చాలా చక్కగా రాశాడు. हिंदी में अच्छे से लिखा हुआ है, అతనికి సాష్టాంగ ప్రణామం చేయాలంట పోయి. जाकर उसको साष्टांग प्रणाम करना है। అంటే ఏ నీ చెలికాని కోసం నువ్వు పూటబడ్డావో వాడి దగ్గరికి వెళ్ళంటే నువ్వు సాష్టాంగ పడాలంట. अपने पड़ोसी का आप उत्तरदायी हुए हो ना, उसके पास जाके आपको साष्टांग प्रणाम करना है। ఏమని? क्या कह के, అరే బాబు నీ వల్ల నేను ఇరుక్కుపోయాను, अरे तेरी वजह से मैं फंस गया, మరి నా మీద జయించని ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరా, कम से कम मुझ पर दया करके उसको जो देना है तुम उसको जल्दी दे दो, నువ్వు అనుకున్న మాట ప్రకారం దాన్ని నెరవేర్చరా, जैसे तुमने वादा किया उस तरह उस बात को पूरा करो। అలాగే వెళ్ళి అతని దగ్గర అంట నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలని హిందీలో చక్కగా రాస్తున్నాడు. हिंदी में साफ साफ लिखा है, ऐसा कहकर जाकर उसके सामने साष्टांग प्रणाम करो। చాలా పర్యాయాలు జరుగుతున్న విషయాలు ఈ లోకంలో ఇవే చూస్తూ ఉంటాం. हर जगह हम ऐसे ही बातों को होते हुए देखते हैं। ఎందుకంటే ఎంతో భరోసాగా మనం నీకెందుకు నేనున్నానుగా అని మాట్లాడేస్తాం. जल्दबाजी में बड़े ही शान से हम बोलते हैं, अरे क्यों डर रहा है, मैं तेरे साथ हूँ। ఆ మాటను బట్టి మనం చిక్కుబడిపోతున్నామనే ఆలోచన ఎప్పుడు చెయ్యం. हम कभी सोचते नहीं, हमने ऐसा बोला एक दिन फंसेंगे। ఆ ఇచ్చినతను ఆ పుచ్చుకున్న వాడిని వదిలిపెట్టి जिस व्यक्ति ने जिसको दिया उसको छोड़ देता है, ఎవరైతే మధ్యలో మాట ఇచ్చాడు చూసారు అతన్ని పట్టుకుంటాడు. जिसने बीच में रहकर वादा किया, भरोसा दिलाया, उसको पकड़ लेते हैं। ఏమంటాడు? क्या कहेगा? అసలు అతనికైతే ఇచ్చేవాడిని కాదు, నీ ముఖం చూసి ఇచ్చానంటాడు. तो कहता, मैं तो इस व्यक्ति को देने को तैयार नहीं था, मदद करने को तैयार नहीं था, लेकिन तेरी शक्ल देखी, तेरा वादा सुना, इसलिए मैंने दिया। లేకపోతే అతను ఇచ్చేదాకా నేను అతన్ని విడిచిపెట్టేవాడిని కాదు, నువ్వు అడ్డొచ్చి వేడుకున్నావు కాబట్టి నేను అతన్ని విడిచిపెట్టాను అంటూ ఉంటాడు. या तो ये बोलेगा, जब तक वो नहीं देता मैं उसे छोड़ता नहीं, लेकिन तेरा मुंह देखकर मैंने उसको छोड़ दिया। అందుకే ఎవరైతే ఇలాంటి విషయాల్లో మధ్యవర్తులుగా వస్తున్నారో, जो कोई ऐसे विषयों में बिचवाई बनकर आ जाते हैं, ఏదో మాట అనేసేమలే అని చెప్పి మౌనంగా ఉంటే సరిపోదు. हमने बोल दिया करके शांत रहने से नहीं चलेगा। నేను మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అతని దగ్గర నుంచి ఎవరికైతే ఎవరైతే తీసుకున్నాడో అతని చేత ఇవ్వాల్సిన అతనికి ఇచ్చేయాల్సిందే అనే ఆ పని నువ్వు జరిగించాలి ఖచ్చితంగా. आपने उन दोनों के बीच में रहकर जो वादा किया है, जिसको आपने पैसे दिलवाए हैं, ये काम भी आपका है, जिसने लिया है वो दूसरे को लौटाए भी। మౌనంగా ఉంటే సరిపోదు ఇక్కడ. यहाँ चुप रहने से नहीं चलेगा। నేను ఏదో మాట అడ్డం వేసేనులే, వాళ్ళు చూసుకుంటారా అనుకుంటావేమో, అది నీ మీదకి వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. दोनों का बिचवाई हो गया, मैंने बोल दिया, वो दोनों बाद में देख लेंगे करके सोचने से कोई फायदा नहीं है, आप ही फंसोगे करके कहता है यहाँ पे। ఎప్పుడైతే ఇవ్వాల్సిన అతను ఇవ్వడో, जब देने वाला नहीं देगा, ఆ మనిషి వచ్చి నిన్ను పట్టుకుంటాడు. वो जिसको चाहिए वो आकर आपको पकड़ लेगा, నిన్ను ఇవ్వమని బలవంతం చేస్తాడు. आपसे वो पैसे मांगेगा, నేను కచేరీలో నిలబెడతాడు. वो आपको कचेरी के दंड में खड़ा करेगा। లేకపోతే నువ్వు ఉత్తరదాయివి కాబట్టి నువ్వే చెల్లించు అని నీ మీద డిమాండ్ చేస్తాడు. नहीं तो कहेगा, उसको देते समय तू बिचवाई बन के खड़ा था, वो नहीं दे रहा, तू ही पैसे दे करके आपको पकड़ लेगा। అందుకనే నువ్వు ఏదో మాట ఇచ్చానులే వాళ్ళు చూసుకుంటారులే నువ్వు అలా మౌనంగా ఉండొద్దు. उन दोनों का बिचवाई मैं रहा, मैंने ऐसी मुंह से वादा कर दिया करके शांत मत रहना। నువ్వేం చేయాలంటే త్వరపడి వెళ్ళి
అతన్ని విడిచిపెట్టమని. అంటే నేను అతని చేతిలో నువ్వు ఎవరికైతే ఇవ్వాలో అతని చేతిలో నా చేయి వేశాను. నువ్వు నాకు తొందరగా దీని నుండి విడుదల కలిగించాలి కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు, లేక తీసుకున్న వస్తువు ఇవ్వు అని నువ్వు త్వరపడి వెళ్ళి చేస్తే గనుక నువ్వు తప్పించుకుంటావు, లేక నువ్వు తప్పించుకోలేవు. इसलिए जाके जल्दी से जाओ और जिससे आपने पैसे दिलवाए हैं और जिसने लिया है उससे जाके बोलो, मैंने उसको वादा किया, मैंने तुझे पैसे दिलाए, तू उसको लौटा दे। जब तक वो नहीं देता उसके साथ रहकर उसको दिलाने की कोशिश करते रहो। కానీ ఇక్కడ డబ్బు ఇచ్చిన దానికంటే కూడా మాట ఇచ్చినది, నోటి నుండి వచ్చిన మాట గట్టిగా మనల్ని పట్టిస్తుంది అనే వాక్యం కూడా మనకు తెలుసు. वचन को हम साफ साफ जानते हैं, जो पैसे हैं पैसे से ज्यादा हमने मुंह से जो वादा किया वो बात बहुत स्थिर रूप से रहती है। కాబట్టి ఇక నోటి నుండి వచ్చిన మాటలు మళ్ళా మనం తిరిగి తీసుకోలేం. मुंह से निकली बात को हम वापस नहीं ले सकते। కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో అయితే నీ యొక్క చెలికాని విషయంలో నువ్వు ఉత్తరదాయకుడుగా ఉండడానికి ఇష్టపడ్డావో ఆ విషయంలో నీ చెలికాని దగ్గరికి వెళ్ళి అతన్నేమో మొరపెట్టు, వీలైతే అతనికి దండం పెట్టు, సాష్టాంగ నమస్కారం చేయి. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఈ పని చేయక నీకు తప్పదు. जिस पड़ोसी या जिस मित्र के आप पिछवाई बन के रहे, जिस विषय में आपने उसका मदद किया, जब तक वो उस मदद को वापस नहीं लौटाता तब तक उसके पीछे पड़े रहो, लगे रहो। ఇంకా స్పష్టంగా ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో. और स्पष्ट रूप से चौथे वचन में कहता है, నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకు పాటైనా రానీయకుము. तू ना तो अपनी आंखों में नींद और ना अपनी पलकों में झपकी आने दे। అంటే నువ్వు నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు, मतलब लापरवाही से बिल्कुल मत रह, అశ్రద్ధగా అస్సలు ఉండొద్దు. लापरवाही से बिल्कुल नहीं रहना है। ఎవరి గురించి అంటున్నాడు? किसके विषय में ये बात कहता है? ఇతనేం అప్పు చేయలా, इसने तो कोई कर्जा नहीं लिया, ఇతనేం తీసుకోలా, इसने कुछ भी नहीं लिया। ఎవరైతే తీసుకున్న రుసుము చెల్లించటం లేదో అతని విషయంలో ఉత్తరదాయకుడుగా ఉన్నాడు కాబట్టి जिसने लिया था और अब जो पैसे नहीं लौटा रहा है उसके विषय में ये दोस्त बन के वादा करने वाला ठहरा, इसलिए ఈయన నోటి మాట వలన చెక్కుబడి ఉన్నాడు కనుక ये अपने मुंह की बात से फंस गया है। అందుకని త్వరపడి వెళ్ళి అతని బతిమాలుకొని ఒకటి మాట చెప్తున్నాడు. जल्दी जाकर उसको साष्टांग प्रणाम करके सारी बातें उससे दिलवा दो करके कहता है, ఎప్పటి వరకు నీ చెలికాను నుండి ఆ పరుగు వాడికి నువ్వు ఆ రుసుము చెల్లించవో ఇప్పించవో అప్పటి వరకు నువ్వు కునుకుపాటు నీకు ఉండకూడదు, నిద్ర కూడా నీకు ఉండకూడదు అంటున్నాడు. जब तक आपका दोस्त जिसने किसी से कुछ लिया था वो उसको वापस नहीं लौटाएगा तब तक तेरी आंखों में नींद भी नहीं होनी चाहिए, तेरी पलकों में झपकी भी नहीं आनी चाहिए करके प्रभु कहता है। ఎందుకో తెలుసా? क्यों? ఎందుకంటే నువ్వు గనక అశ్రద్ధగా ఉన్నావు అనుకో, यदि आप लापरवाही से रहोगे, నువ్వు ఇచ్చిన మాట గురించి నువ్వు పట్టించుకోలేదు అనుకో, आपने जो वादा किया है उसको ध्यान नहीं दोगे तो అదంతా కూడా నీ మీదకి వస్తది. वो सारी बातें आप पर आ ठहरेगी। అందుకే అంటున్నాడు 5వ వచనంలో, इसलिए 5वें वचन में कहता है, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకో. अपने आप को हरिणी के समान शिकारी के हाथ से और चिड़िया के समान चिड़ी मार के हाथ से छुड़ा। అంటే ఇప్పుడు నువ్వు నీ మాటను బట్టే చిక్కుపడిపోయావు, ఆ వల్ల నువ్వు ఇరుక్కుపోయావు. अपनी बातों से आप उस जाल में फंस गए हो। కాబట్టి ఒక వేటగాని ఆ చేతి నుండి ఆ లేడి లేక జింక ఆ దుప్పి ఎలా తప్పించుకుంటుందో అలా నువ్వు తప్పించుకోవాలి. जिस तरह हिरणी शिकारी के जाल से बच जाती है उस तरह आप बच जाओ। అలాగే ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకుంటది, అలా నువ్వు और తప్పించుకోవాలి. कीड़ी मार के हाथ से जिस तरह चिड़िया बच जाती है उस तरह आपको बचना है। అంటే నీ చెలికానుడు ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడే, అలాగే నువ్వు ఇచ్చిన నోటి మాట నుండి తప్పించుకోవాలని చూడొద్దు. जिस तरह आपके दोस्त ने किसी से कुछ लिया वो दिए बिना बच निकलना चाहता है, उसी तरह आपने वहां पे रहकर बिचवाई बन के वादा करा है तो आप भी उस वादे से मुकरो मत करके बता रहा है। అంటే అలా తప్పించుకోమని చెప్పటల్లా, ऐसे बचने के लिए नहीं कहता। నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి? आपको बचना है तो आपको क्या करना है? నీ చెలికాని వద్దకు వెళ్లి బ్రతిమలాడి తన చేత ఆ పొరుగువానికి డబ్బులు ఇప్పించాల్సి ఉంది. आप अपने दोस्त के पास जाओ और उससे विनती करो, मैंने जिससे तुम्हें पैसे दिलाए हैं उसको पैसे वापस लौटा दो। లేకపోతే ఇప్పుడు వేటగాడు ఎవరయ్యాడు, వేటకు గురి అయ్యేది ఎవరయ్యారు? ఇక్కడ यहाँ पे शिकारी कौन हो गया और शिकारी के हाथ में फंसने वाला कौन हो गया? తీసుకున్న అతను ప్రశాంతంగానే ఉన్నాడు. जिसने लिया वो तो आराम से बैठा है। నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి నీ నోటి మాటతో నువ్వు ఇరుకురు పడిపోయావు. लेने देने वाले के बीच में आपने वादा करके बिचवाई बन के रहे, इसलिए अब आप फंस गए हो। ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో కూడా చాలా పర్యాలు వచ్చి ఉండవచ్చు. इस तरह के संदर्भ आपके जीवन में कई बार आ चुका होगा। మీ స్నేహితుల విషయంలోనూ మీ రక్త సంబంధుల విషయంలోనూ వచ్చి ఉండొచ్చు. आपके दोस्त हो या आपके रिश्तेदार हो, उनके बीच में ऐसी घटनाएं घटी होंगी। చాలా మంది అలా చేసి కూడా వాళ్ళకున్నదంతా
అంతా కూడా ఇచ్చివేయాల్సి వచ్చింది. कई बार ऐसे लोग ऐसे वादा करते हैं, बिचवाई बन जाते हैं और उनके पास जो कुछ है वो सब कुछ बेच डालना पड़ता है, दे देना पड़ता है। ఎందుకంటే నోటి మాట తప్పించుకోలేనిది. क्योंकि मुंह से निकली बात जो वादा हम करते हैं वो बच नहीं सकते उससे। ఆ నోటి మాట నుండి మనం వెనక్కి తగ్గలేము. अपनी मुंह की बात से पीछे नहीं हट सकते। కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక వేటగానికి గురికి గురయ్యిపోయేవాడిగా ఉన్నావు కాబట్టి లేడి ఎంత తెలివిగా తప్పించుంటదో అంత తెలివిగా నువ్వు తప్పించుకో. आप एक हिरणी के समान शिकारी के हाथ में फंसने वाले हो, इसलिए जिस तरह हिरणी और चिड़िया बच जाती है वैसे आप बच जाओ। ఎందుకు వచ్చినాయి ఈ తిప్పలన్నీ కూడా? ये सब रुकावटें क्यों आ रही हैं? ఎవరి విషయంలో నువ్వు హామీ ఇచ్చావో అతని వలన నీకు వచ్చినాయి. जिसके विषय में आप बिचवाई बनकर वादा कर रहे हो उसकी वजह से सारा काम हो रहा है। కాబట్టి ఎవరైనా అలాంటి స్థితిలో ఎక్కువ పర్సెంట్ గా సామెతల గ్రంథంలో చాలా సార్లు చూస్తాం. అలాంటి విషయంలో హామీ ఇచ్చేవారిగా మాత్రం ఎప్పుడు ఉండకండి. इस तरह लेन देन के विषय में बिचवाई या वादा करने वाले आप लोग मत बनो करके नीति वचन में हम कई बार देखते हैं। లోకంలో జరుగుతున్న ఇవన్నీ కూడా ये सब संसार में हो रहा है। ఆ ఇచ్చిన అతనితోనూ సరైన సమాధానం ఉండరు, మధ్యలో మధ్యవర్తి కూడా నీతో కూడా సరైన సమాధానంగా ఉండడు ఆ తీసుకున్న అతను. जिसने जिसको दिया है उससे भी अच्छे से नहीं रहेगा, बिचवाई आप बने इसलिए आपसे भी वो अच्छे से बात नहीं करेगा। నువ్వు అనవసరంగా ఇరుకును పడిపోయి చిక్కును పడిపోయిన వాడిగా అయిపోతావు. बेकार में आप फंस जाते हो, आप परेशान हो जाते हो। కాబట్టి అలాంటి దానిలో నువ్వు గనక పడి ఉంటే अगर इस तरह की हालत में आप फंसे हुए हो तो నువ్వు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకు. आराम से बैठे मत रहो। అంటారు తెలుగులో, పక్కకు పోయి దాన్ని పైన తెచ్చుకున్నట్టు చేసుకున్నావు. तेलुगु में कहावत है, जो बगल से निकलने वाला था उसको लाकर सर पे रख दिया। అదొక నీకు సంబంధించిన విషయం కాదు. वो आपसे जुड़े हुई बात है ही नहीं। అయినా నువ్వు ఇరుకును పడిపోయావు నీవు నోటి మాట చేత. फिर भी वो जो बगल से जा रहा था उसको पकड़कर आप फंस गए हो। కాబట్టి నీ యొక్క చెలికాని దగ్గరికి వెళ్ళి నమస్కరించైనా దండం పెట్టైనా బతిలాడైనా నువ్వు అతనికి రుసుము చెల్లించాల్సిందే. इसलिए अपने मित्र या उस पड़ोसी के पास जाके विनती करो, गिड़गिड़ाओ, कुछ भी करो, लेकिन जिससे आपने अपने दोस्त को पैसा दिलवाया वो पैसा दोस्त के द्वारा वापस लौटाने के लिए काम करो करके कहता है। నీ చెలికాడు నిశ్చింతగా ఉండొచ్చు కానీ నువ్వు నిశ్చింతగా ఉండటానికి వీల్లేదు. आपका दोस्त आराम से रह सकता है लेकिन आपको आराम से नहीं रहना है, ఎందుకంటే నువ్వు మాట ఇచ్చున్నావు. क्योंकि आपने वादा किया। తో ఏం చెప్తున్న వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहता है? నష్టం కలిగినా గానీ మాట ఇచ్చిన తర్వాత వెనకంజ వేయడంట విశ్వాసం. हमारे जीवन में नष्ट भी क्यों ना हो, यदि अच्छा विश्वासी है तो पीछे नहीं हटता, जो बात उसने वादा जो किया है उससे पीछे नहीं हटता है। అందుకని భరవసకు పోయి ఎప్పుడు వాగ్దానాలు చేయబాకండి. इसलिए बड़े शान में आकर आप वादा करने के लिए तैयार मत हो जाइए। ఎవరి విషయంలోనూ అనవసరంగా ఇరుక్కుపోకండి. किसी भी व्यक्ति के विषय में फंसिए मत आप। చాలా మంది తమ స్వలాభాలని అంటే ఎంత లాభాన్ని ఆశించి వేరే వ్యక్తులు ఇరికించాలన్న దురాలోచనలతో కూడా ఈ లోకంలో ఉంటారు. बहुत से लोग अपने जीवन के विषय में लाभ चाहते हैं और दूसरों को फंसाने के लिए जल्दबाजी करते हैं। దేవుని భయం లేని వాళ్ళు అట్టి కార్యాలు చేస్తారు. जो परमेश्वर से डरते नहीं वो लोग ऐसे कार्य करते हैं। నీ యొక్క భోరపని అంటారు కదా, మనం ఏదో ఏమి తెలియని అమాయకుల్లాగా ఉండవని మన అమాయకతత్వాన్ని వాళ్ళు అవకాశంగా వాడుకుంటారు. ये बड़े भोले हैं कह के कहते हैं, हमारे भोलेपन को इस्तेमाल करते हैं। కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండాలి. इसलिए बड़े ध्यान से हमें रहना चाहिए। అందుకే మనం సామెతల గ్రంథంలో చూస్తే इसलिए हम यदि नीति वचन में देखें, ఇలాగ మధ్యవర్తిగా ఉన్నవాడు తెలివి తక్కువ వాడని కూడా చెప్తుంది వాక్యం. जो इस तरह बिचवाई बन जाता है उसके पास अकल ही नहीं है करके वचन कहता है। చూడండి ఏమంత మంచిగా చెప్తున్నాడు సామెతల గ్రంథకర్త 17వ అధ్యాయము 18వ వచనంలో. नीति वचन 17वां अध्याय 18वें वचन में देखो कितने अच्छे से लिखा हुआ है। పొరుగువానికి జామీను ఉండి పూటపడు వాడు తెలివి మాలిన వాడు. निर्बुद्धि मनुष्य हाथ पर हाथ मारता है और अपने पड़ोसी के सामने उत्तरदायी होता है। ఎందుకు వచ్చిన గొడవ ఇది? क्यों ऐसा करना है? ఎవరు చేస్తారంటే ఇలాంటి పని? ऐसे काम कौन करता है? తెలివి మాలిన వాడు. निर्बुद्धि इंसान। తెలివి మాలిన వాడే ఇలాంటి పని చేయగలుగుతాడు. निर्बुद्धि इंसान ही ऐसा काम करता है। కాబట్టి చాలా చక్కగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. इसलिए हमें बड़े ध्यान से अच्छे से रहना है। ఎవరు మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో తెలీదు. कौन किस तरह हमें धोखे में डाल देगा हमें पता नहीं है। కాబట్టి ఏదో క్రైస్తవులకి బరవాసులకి పొగడతలకి పోకూడదు ఎప్పుడు కూడా. इसलिए मसीह लोगों को शान में आके वो हमारी बड़ाई कर रहा है, हमारे बारे में अच्छा कह रहा है इसलिए मैं ऐसा करूंगा करके नहीं करना ఆ चाहिए। ఎదుటివాడి మనస్తత్వం ఏంటి, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఆ మనిషి మనస్తత్వం ఏంటి, అసలు ఉద్దేశాలు అలాంటివన్నీ గమనించి నువ్వు మెలకుగా నడుచుకోవాలా. आपका मित्र कैसा है, वो किससे दोस्ती कर रहा है, क्या काम करने जा रहा है, हर विषय में जानकारी रखकर बड़े सावधानी से आपको उसके साथ रहना चाहिए। అంతేగాని అన్ని విషయాల్లో అనవసరంగా హామీలు ఇచ్చుకుంటూ
పోవద్దు. इसलिए हर एक विषय में किसी का उत्तरदायी या वादा करना, ये बिचवाई बन के रहना मत कीजिए। అలా చేసామనుకో यदि ऐसा करा तो ఆ తీసుకున్న అతనేమో ధనవంతుడు అయిపోతూ ఉంటాడు. जो लेता है वो तो धनवान होता जाएगा। ఎవరి విషయంలో అయితే నువ్వు మాట ఇచ్చున్నావో देने वाले को आपने वादा किया, కాబట్టి అతని విషయంలో నువ్వు స్వతంత్రాన్ని కోల్పోయిన వాడిగా ఉంటావు. आप वहां पे स्वतंत्रता को खो बैठोगे। ఇవ్వాల్సినోడు ఎదురొచ్చినా గానీ వాడిని అడుగుడు తీసుకోవాల్సినోడు. जिसने दिया है वो जो देने वाले से नहीं पूछेगा, అతను ఎదురొచ్చినా గానీ అడగడు. वो सामने भी आ जाए तो उससे नहीं मांगेगा। ఇతర పోతే ఏముందిలే ఒకడు ఉన్నాడుగా హామీ ఇచ్చాడు ఆడిని పట్టుకుందాం इसने అనుకుంటాడు. नहीं दिया तो क्या हुआ, इसकी तरफ से एक ने वादा किया था ना, वो देगा, मैं उसको पकड़ूंगा करके सोचेगा। అలాంటప్పుడు హామీ ఇచ్చిన మనిషి ఆ ఇవ్వాల్సి వచ్చిన తీసుకో ఎవరికైతే ఇవ్వాల్సి ఉందో ఆ వ్యక్తి ఎదురైనప్పుడు భయపడి దాక్కోవాల్సిన పని ఉంటది. जो बिचवाई बन के वादा करता है, देने वाला जब उसके सामने आएगा, उसको छुप छुप के रहना पड़ेगा। అందుకని స్వతంత్రాన్ని నువ్వు కోల్పోతావు. ऐसा करने से आप अपनी स्वतंत्रता को खो दोगे। ఇలాగ మనుషులు నమ్మి ఆ మాట ఇచ్చి నీకు ఉన్నదంతా ఇచ్చుకుంటూ పోతే చివరికి నువ్వు పేదవాడి అయిపోతావు. इंसानों पर भरोसा रखकर उनकी तरफ से आप वादा करते हुए घूमते रहोगे, आपके पास जो कुछ भी है वो सब कुछ बेच डालोगे, कंगाल हो जाओगे। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన భరవసకు పోవద్దు. इसलिए बड़े ध्यान से रहना है। बेकार में इस तरह के शान के काम करूंगा करके मत सोचिए। ఇంకా అంత మాత్రమే కాకుండా చెప్పుకోలేని లెక్కలేని కష్టాలకు కూడా గురైపోతావట. इससे बढ़कर आप बता भी नहीं पाओगे, इतने सारे कष्ट आपके जीवन में आ जाएंगे। ఎందుకు क्यों? అలాంటి వారి అందరి విషయంలో నువ్వు గనుక వాగ్దానం చేసుకుంటా పోతే इस तरह के लोगों के साथ रहकर आप वादा करते हुए जाओगे तो। ఈ మధ్య ఒక సహోదరు గురించి నేను విన్నాను. आजकल मैंने एक भाई के विषय में सुना था, ఆమె గురించి ఒక సిస్టర్ చెప్తున్నారు. उनके बारे में एक सिस्टर बता रही थी, పాపం ఏం కొద్దిగా గొప్ప సంపాదించుకుంటది ఈమె. ये स्त्री जो है थोड़ा बहुत कमाती है। ఎవరైనా ఏదన్నా అడిగితే अगर कोई आके मदद मांगता है तो ఒక 25,000 ఇయ్యమ్మా 10,000 ఇయ్యమ్మా అమ్మమ్మ నీకు దయచూపు తల్లి మాకు అవసరము నువ్వు కాకపోతే ఇంకెవరు నాకు సహాయం చేస్తారు ఇయ్యమ్మా అని అడిగితే यदि कोई आके कहे कि मुझे 20,000 या 25,000 चाहिए, आप नहीं तो कौन है मेरा मदद करने वाला, प्लीज मेरी मदद कर दो करके विनती करता है तो మరి స్నేహితురాలైనప్పుడు తనకు తెలియదా తను తిరిగి ఇవ్వగలిగే స్థితిలో ఉందా ఇవ్వలేని స్థితిలో ఉందా అని తనకు తెలియదా? वो उसकी मित्र है तो उसे पता नहीं जो मांग रही है वो क्या वापस लौटा सकती है कि नहीं। అది ఆమె చేసి ఏం చేసింది ఆమె పోయి ఏం చేసింది? वो बीच में जो उसकी दोस्त है उसने क्या किया, ఎవరికి అవసరమో ఆమెమో ఇంట్లోనే కడుపులో నీళ్లు కదలకుండా మెదలకుండా కూర్చుంది. जिसको जरूरत है पैसों की वो तो घर से हिल रही भी नहीं है, मांग भी नहीं रही है, चुपचाप बैठी है। కానీ ఎవరినైతే ఆశ్రయించిందో ఆమె పోయి ఎవరెవరి దగ్గర పోగేసుకొచ్చి 25,000 ఇచ్చిందంట. जिससे उसने मदद मांगी उसके पास तो कुछ नहीं है, लेकिन उसने पता नहीं कितने लोगों से पैसे इकट्ठा करके अपने मित्र को दे दिया। అదైతే ఏమైంది దాని పర్యవసానం? बाद में क्या हुआ, తీసుకున్న వాళ్ళు చెక్కేశారు అక్కడి నుంచి. जिसने पैसे लिए थे वो तो वहां से फरार हो गई। కానీ మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన మనిషి ఏమైంది? जो बीच में अपने मित्र की मदद करनी है करके सोच रही थी, उसका क्या हुआ, అనవసరంగా ఇరుకుని वो పడిపోయింది. फंस गई। अब ఆ వేటగాని ఊరిలో పడిపోయినట్టు शिकारी అయిపోయింది. के जाल में फंस गई वो। చాలా మంది నేను అందుకే అంటాను అన్ని విషయాల్లో సహకారులుగా ఉండండి కానీ డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. इसलिए मैं कहती हूँ बहुत लोगों से, एक दूसरे की किसी चीज में मदद करने के लिए तैयार हो जाओ, लेकिन पैसों के लेन देन के विषय में बड़े ध्यान से रहो। అది చాలా జాగ్రత్తగా ఉండాలి. इस विषय में बड़े ध्यान से रहना चाहिए। వాళ్ళు ఎప్పుడేమంటాం మనం हम तब क्या बोलते हैं, దయచూపమన్నాడు దేవుడు, परमेश्वर ने तो दया दिखाने को कहा है, వాళ్ళ ముఖం తిప్పుకోవద్దన్నాడు. जो आपसे मांगते हैं उससे अपना मुंह मत फेरो करके प्रभु ने कहा है। సైతాన్ని మనలకి ఎలాగో ఆలోచనలు పెడతా ఉంటాడు. शैतान इस तरह का विचार हमारे अंदर डालता रहता है। కానీ ఎదుటోడు ఏ ఉద్దేశంతో ఏ మనసుతో ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడో ఆ వివేకం లేకుండా బ్రతకమని వాక్యం చెప్పింది. क्या वचन में ये बात लिखी हुई है कि सामने वाला व्यक्ति कैसा है, उसका सोच कैसा है, वो क्या करने जा रहा है, हर एक विषय में जानकारी रखो, जानने के बाद भी ऐसा करने के लिए कहा है क्या? ఎదుటి వారి మనసులో గ్రహించలేని అజ్ఞానులుగా ఉండవా? सामने वाले व्यक्ति के मन को ना पहचानने वाले हो क्या? आपको निर्बुद्धि इंसान हो। నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు సరి అయిన జ్ఞానం నీ దగ్గర ఉండదు. परमेश्वर का डर और भक्ति आपके अंदर होगा तो सही ज्ञान नहीं होगा क्या आपके पास? ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదో నీకు తెలియదు. किसको देना है किसको नहीं देना चाहिए कि आपको नहीं पता? ఈ మధ్య కాలంలో ఊర్లో ఒక సంఘటన జరిగింది. आजकल गांव में एक घटना घटी। డబ్బులు మనిషిని ఎంత పిచ్చి పనులు చేపిస్తాయో చూడండి. देखो पैसा कितना गलत काम इंसान से करवाता है। ఒక మా బంధువుల్లో జరిగిన విషయం ఇది. हमारे रिश्तेदारों में ये घटना घटी है। ఒక ఆయన ఉద్యోగం లేకుండా బాధపడుతున్నాడు. एक व्यक्ति के पास नौकरी नहीं, वो बहुत परेशान हो रहा था। అది అందరికీ తెలిసిపోయింది. वो सबको पता चल गई। అయితే ఒకతను చాలా తెలివిగా ఇదిగో నీ కోసం నేను ఉద్యోగం ఇప్పిస్తాను, నాకు ఒక 25,000 గనక నువ్వు ఇస్తే అది నా గురించి కాదు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళకి అవసరమైందో నాకు 25,000 ఇస్తే గనక నీకు ఉద్యోగం ఖచ్చితంగా ఇప్పిస్తాను वो అన్నాడు. बहुत परेशान हो रहा है, नौकरी नहीं है करके एक व्यक्ति को पता चला, वो गया और बोला कि तुम बहुत परेशान हो, तुम मुझे 25,000 दे दो, मैं नौकरी तुम्हें दिलाऊंगा। वो 25,000 मेरे लिए नहीं, जो तुम्हें नौकरी देने वाला है ना उसके लिए है, इसलिए वो पैसे दे दो करके बोलने लगा।
ఆ మనిషికి నిజంగా నమ్మకం వేసింది. जिसको जरूरत थी उसको सच में विश्वास हो गया। పోనీలే ఇప్పుడు 25,000 అప్పైనా గాని రేపు నేను దాన్ని చెల్లించుకోగలుగుతాను. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇచ్చేద్దాంలే అనుకున్నాడట. उसने सोचा कोई बात नहीं, अभी 25,000 का मैं कर्जा भी करूं, मुझे नौकरी मिल जाएगी, धीरे धीरे उस कर्जे को मैं अच्छे से चुका सकता हूं करके उसने सोचा। అయితే కొంచెం అటు ఇటు ఆలోచనలో ఉండలేకే మళ్ళా ఎళ్లి అడిగాడంట. वो सोच ही रहा था मैं पैसे किसी से लेकर दूं या ना दूं, इतने में फिर से जाकर फिर से वो व्यक्ति आया और पैसे मांगने लगा। ఏంది డబ్బులు అన్ని కూర్చుకున్నావా లేదా? మరి 25,000 దొరికినాయా? మరి పోయిద్దేమో అవకాశం. నువ్వు తొందరగా సిద్ధపడాలి అంటున్నాడు. वो आया और बोलने लगा तुमने पैसे इकट्ठे करे या नहीं करे, 25,000 दे रहे हो कि नहीं दे रहे, जल्दी करो नहीं तो वो नौकरी तुम्हारे हाथ से निकल जाएगी। అప్పుడు అతను తొందరపాటు చూసి ఇతనికి డౌట్ వేసింది. जो जल्दबाजी करवा रहा था उस व्यक्ति को देखकर, जिसको जरूरत थी नौकरी की, उसको शक आ गया, ఎంత వెనకబడుతున్నాడేంది? ये क्यों इतना पीछे पड़ रहा है, అవసరం నాకు కదా. जरूरत तो मेरी है। కానీ ఏమనుకుంటారు సహజంగా లోకంలో? लेकिन संसार में लोग ज्यादातर क्या सोचते हैं, అరే నిజంగా నా మిత్రుడంటే వీడేరా, अरे सच में तो यही मेरा मित्र है, నిజంగా నా రక్త సంబంధి అంటే వీడేను, सच में यही मेरा अच्छा रिश्तेदार है, నాకంటే కూడా నా గురించిన శ్రద్ధ ఇతనికి ఎంతో ఎక్కువ ఉంది मेरे अंदर जो चिंता है उससे बढ़कर इसको ज्यादा चिंता है, అని వాళ్ళ మాటల్లో పడిపోయేవాడు. ऐसा सोचकर उन बातों में कई लोग गिर जाते हैं। అతను దేవుని యందు భయభక్తులు కలిగినవాడు కాబట్టి लेकिन जिसको नौकरी की जरूरत थी वो परमेश्वर का डर मानने वाला था, అతనేమన్నాడు, उसने क्या कहा, ఇంత నేను ఇచ్చుకోలేను, నా వల్ల కాదు అన్నాడు. మనసులోనైతే ఉందంట అంతకంతా చేకూర్చి ఇచ్చేద్దామని. मन में तो था कि उतने पैसे किसी ना किसी से कर्जा लेके दे दूं, लेकिन इसकी जल्दबाजी को देखकर इसने ऊपर से कह दिया कि इतना पैसा तो मैं नहीं दे सकता। అప్పుడు ఆ కాజేయాలనుకున్న వ్యక్తి ఇంకా తెలివైనవాడు. और जो पैसे चुराना चाहता था वो तो और चालाक है। అతనేమన్నాడు తెలుసా, वो क्या कह रहा था, నువ్వు నా సహోదరుడు కాబట్టి నీ కోసం 10,000 నేను ఇచ్చుకుంటాను, 15,000 చాలు అన్నాడంట. दूसरे का अच्छा तुम तो मेरे भाई हो इसलिए तुम्हारे लिए मैं 15,000 देने को तैयार हूँ, तुम 10,000 दे दो कम से कम। ఇతనికి ఇక పక్కా అనుమానం వేసిపోయింది. तब जिसको नौकरी की जरूरत थी उसको पूरा शक जो था वो पता चल गया, అరే నా అవసరంలో ఇతను ఇస్తానంటున్నాడు. అసలుకి ఎంతవరకు ఈ రోజులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? मेरी जरूरत को कह रहा है आधा पैसा मैं लगा लूंगा, इस तरह मदद करने वाला आजकल कौन है, అని ఆలోచన కలిగి इस तरह का विचार आया। ఎందుకన్నా మంచిదని వాళ్ళ ఊర్లో ఉన్న దైవజనులను అడిగాడంట పోయి. पता नहीं ये ऐसा करना है या नहीं, एक बार मैं जाकर अपने पास्टर जी से पूछूंगा करके गांव के पास्टर जी के पास गया। ఆ పాస్టర్ గారిని అడిగాడంట. पास्टर जी से उसने पूछा, అయ్యయ్యో ఆ వ్యక్తికి రూపాయి కూడా ఇయ్యొద్దు. पास्टर जी ने कहा अच्छा वो है उसको तो 1 रुपए भी मत देना, ఆ దేవుడికి ఇచ్చేవి కూడా ఇవ్వరు వాళ్ళు అసలుకి. वो प्रभु को देने वाली चीजें भी नहीं देते నీ हैं, దగ్గర నుండి తీసుకున్నది నీకేమి ఇస్తారు ఇంకా? तो आपसे जो लेते हैं आपको कैसे देगा అది फिर? ఆ వ్యక్తిని నమ్మనే నమ్మొద్దు. उस पर भरोसा ही मत करो। కాబట్టి అతని గురించి చర్చించాలి, అతను ఎలాంటి వాడు అని हो చెప్పాడు. सके तो उस व्यक्ति के बारे में जांच पड़ताल करो, पता चल जाएगा वो कैसा व्यक्ति है। తర్వాత ఏమైంది, बाद में क्या हुआ, ఆ మనిషి ఆ ఊర్లో లేకుండా వెళ్ళిపోయాడంట. वो इंसान गांव में भी नहीं टिका, भाग गया। అంటే పారిపోయే చక్కర్లో ఇతని దగ్గర డబ్బులు తీసుకుని కాజేసి పారిపోదామని वो చూసాడు. गांव से भागना चाहता था, इस समय पैसे इससे लेकर भागूंगा करके उसने सोचा। ఇంకా చూడండి దానిలో ఉండే కొంచెం దేవుని యందు భయభక్తులు తనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చినాయో. देखो उसके अंदर परमेश्वर का थोड़ा सा जो डर था वो कितने काम में आया, కాబట్టి ఆ యొక్క ఇరుకులో పడిపోకుండా బతికిపోయాడు. वो उस जाल में नहीं फंसा, बच गया। అంటున్నాడంట, నీ దయ వల్ల పాస్టర్ గారు, మీ దయ వల్ల నేను తప్పించుకున్నాను, లేకపోతే ఈ 25,000 అప్పు చేస్తే నా పరిస్థితి ఏమయ్యేదో అని బాధపడిపోయి. बाद में वो व्यक्ति बहुत दुखित होकर कहने लगा पास्टर जी आपकी वजह से मैं बच गया, यदि उसकी बात सुनकर 25,000 का कर्जा यदि मैं कर देता तो पता नहीं मेरा क्या हो जाता। కాబట్టి చాలా ఈ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए इस पैसों के विषय में बड़े ध्यान से हमें रहना चाहिए। ఇంకొకటి, ఎదుటి వారు నిత్యము మోసం చేసే మనసు కలిగే ఉంటారు. ఆలోచన చేయండి. एक बात आप हमेशा ध्यान में रखिए, सामने वाला व्यक्ति हमेशा हमें धोखा देने के लिए ही तैयार रहता है। ఎందుకంటే విశ్వాసుల్లో అవసరం కలిగిన వాళ్ళు ఉండరా అని మీరు అనుకోవచ్చు. आप सोच सकते हैं कि विश्वासी लोगों में ऐसा कोई नहीं होगा जिसको इन चीजों की जरूरत हो सकती है। నిజంగా అవసరం కలిగిన వాళ్ళు ఉండొచ్చు కదా. सच में इन जरूरत पड़ी है एक व्यक्ति को, वो तो सच भी हो सकती है। కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆలోచన, పద్ధతి నువ్వు ఎరిగి ఉంటే, यदि जिसको जरूरत है उसका विचार, उसका चाल चलन, उसका सोच कैसा है, यदि आप अच्छे तरीके से जानते हो तो, అతను నిజమైన అవసరత ఏదో నీకు తెలుసుంటే, सच में उसको ऐसी जरूरत आ पड़ी है करके आप यदि जानते हो तो, అట్లాంటి వాళ్ళ గురించి ముఖం తిప్పుకోమని వాక్యం చెప్పడం. ऐसे लोगों से अपना मुंह मत फेरो, वचन ऐसा नहीं कहता है। నువ్వు కరెక్ట్ గా అంటే ఆ జ్ఞానం నీకు కావాలంటే ఎప్పుడు దొరుకుతుంది? सही है वो व्यक्ति गलत है करके ये ज्ञान आपको कब मिलेगा? దేవుని
యందు భయభక్తులు ఉంటే నీకు కాపుదల ఉంటది, నీ ధనానికి కూడా కాపుదల ఉంటది. परमेश्वर का डर और भय आपके अंदर होगा, आपके लिए प्रभु की ओर से सुरक्षा होगी, आपके पैसों की भी सुरक्षा प्रभु की ओर से होगी। ఎందుకంటే నీకు కలిగింది అంతా కూడా దేవునికి ఉపయోగపడేది దేవుని మహిమ కోసం కాబట్టి నిన్ను నీ ధనాన్ని కూడా దేవుడు కాపాడతాడు. क्योंकि आप और आपके पास जो कुछ है वो सब परमेश्वर की महिमा के लिए है, इसलिए आपको बचाएगा, आपके धन को भी प्रभु बचाएगा। అందుకే సామెతల గ్రంథం అంతటి మీద కూడా రాజైన సొలొమోను గారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని మళ్ళీ రాస్తూ ఉంటాడు. इसलिए पूरे नीति वचन में सुलेमान राजा बार बार लिखता है, यहोवा का डर और भक्ति अगर आपके अंदर होगी तो वो बहुत ही हमारे लिए भला है। కాబట్టి ఆత్మల వివేచన జ్ఞానం కూడా మనకు కావాలి. इसलिए आत्माओं को, लोगों को परखने का ज्ञान भी हमें चाहिए। విశ్వాసులు కాబట్టి ఇలా చేయాల్సిందని వాక్యం అంటుందని కళ్ళు మూసుకుని అలా చేయడానికి ప్రయత్నం చేయబాకండి. हम विश्वासी हैं, मांगने वाला भी विश्वासी है, बाइबल में लिखा है हमें दूसरों की मदद करनी चाहिए करके आंख बंद करके मदद करने को तैयार मत हो जाओ। నువ్వు ఎదుటివన్నీ గ్రహించగలిగిన జ్ఞానం ఒకటి ఉండాలి. ముందు దేవుని యందు భయభక్తులు నీకుంటే ఖచ్చితంగా ఆ జ్ఞానం వస్తుంది, నువ్వు నష్టపోవు. आपके अंदर ये ज्ञान होना चाहिए, मांगने वाला व्यक्ति कैसा है उसकी पहचान करने की शक्ति होनी चाहिए, और प्रभु का डर और भय आपके अंदर होगा तो सच में प्रभु की ओर से ये ज्ञान भी आपको मिलेगा मनुष्यों को पहचानने का। లేకపోతే నువ్వు చెడిపోతావు, नहीं तो आप ही बिगड़ जाओगे, నీకే నష్టం కలుగుతుంది. आपका ही सब नष्ट होगा। అందుకే నువ్వు ఇంకా ఏమంటావు, నువ్వు భయపడుతూ బతకాల్సి వస్తది. बाद में आपको डर डर के जीना पड़ेगा। ఇచ్చిన అతను పుచ్చుకున్న అతనేమో మామూలుగా హ్యాపీగానే ఉంటాడు, लेने देने दोनों व्यक्ति जो है वो तो बड़े अच्छे से रहेंगे, నువ్వు భయపడాల్సి వస్తుంది. बीच में आपको डरते डरते जीना पड़ेगा। అయ్యో డబ్బులు అడిగే వ్యక్తి ఎదురవుతాడేమో అని నువ్వుకి భయం వేస్తుంది. जिसको मैंने पैसे दिलाए थे, जिससे वो आके मेरे को से पूछेगा करके आप डरते हुए जियोगे, నువ్వు ముఖం తిప్పుకుని తిరగాల్సి వస్తది. आपको अपना मुंह छिपा छिपा के घूमना पड़ेगा। అందుకే అంటున్నాడు సామెతల గ్రంథము इसलिए कहता है नीति वचन में 11వ అధ్యాయము 11वां वचन 11వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే 11वां अध्याय 15 वचन में एक बार देखेंगे, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉండును. जो परदेसी का उत्तरदायी होता है वह बड़ा दुख उठाता है, परंतु जो जमानत लेने से घृणा करता वह निडर रहता है। ఎదుటి వారి కోసం పూటబడితే గనక, నువ్వు ఉత్తరదాయిగా కనుకుంటే గనక నువ్వు అనవసరంగా చెడిపోతావు, నీకు అనవసరంగా నష్టం కలుగుతుంది. किसी व्यक्ति के लिए यदि आप उत्तरदायी करने वाले या आप वादा करने वाले बन जाओगे तो आपको बहुत दुख उठाना पड़ेगा। అందుకే అంటున్నాడు, అప్పుడు అలాంటప్పుడు నువ్వు చెడిపోతావంటే నీకు కష్టాలు వస్తాయి. उस समय आप बहुत दुख उठाओगे, मतलब आपके जीवन में बहुत कष्ट आएंगे, లేనిపోయిన కష్టాలనే నీ మీదకే వస్తాయి. सारे बेकार के कष्ट परेशानी आपके जीवन में आ जाएंगे। ఇవ్వాల్సిన అతను ఇవ్వకుండా పోతే మధ్యలో నిందకు గురయ్యేది నువ్వు. जिसको देना है यदि वो नहीं देगा तो निंदा आपकी होगी। లేక ఇంకా ఏమంటారు తెలుసా, నువ్వు అతను కలిసి చేశారు అని ఆ అపనింద కూడా నీ మీదకి వస్తుంది. धीरे धीरे ये बात उठने लगेगी, जिसने लिया उसने और इस व्यक्ति ने, दोनों ने मिलके मेरे प्रति ऐसा किया करके लोग बोलेंगे। చూస్తే అనవసరంగా ఇరుకును పడటం కాదు, फालतू में आप फंस जाओगे। అందుకే నీవు నోటి మాట వల్ల నువ్వు చిక్కుబడ్డావు. इसलिए आप अपने मुंह की बात से फंस गए करके वचन में लिखा है। నీ స్వతంత్రాన్ని నువ్వు కోల్పోతావు. अपनी स्वतंत्रता को आप खो दोगे, నువ్వు భయంతో గడపాల్సి ఉంటది. आपको डर डर के जीना होगा। వాడివ్వకపోతే నీకు కునుకుపాటు నిద్ర కూడా రాకుండా वो పోతుంది. यदि पैसे नहीं देगा तो आपको नींद भी नहीं आएगी, आपको झपकी नहीं लगेगी, ఎందుకంటే ఈ సమస్యలన్నీ నిన్నే చుట్టుకుంటున్నాయి. क्योंकि सारी समस्या आपको ही घेर लेती है। కాబట్టి నువ్వు చాలా ఇబ్బంది పడతావు గనుక, आप बहुत परेशानी को झेलोगे, इसलिए కాబట్టి నీ చెలికాని కోసం నువ్వు ఉత్తరదాయకుడిగా ఉన్నావో ఆ చెలికాని దగ్గరికి వెళ్ళి వీలైతే కాళ్ళు పట్టుకో, చేతులు పట్టుకో, ఏమన్నా చెయ్యి, వాడి నుండి ఆ డబ్బు బయటకు రాగే పని చెయ్యి అని చెప్తున్నాడు. इसलिए आपने उस पड़ोसी का उत्तरदायी बने हो, इसके पास जाओ, उससे गिड़गिड़ाओ, विनती करो, कुछ भी करो, लेकिन जिससे आपने पैसा दिलवाया था उसको लौटाने के लिए उसको मनाओ। అందుకే ఇక్కడ సామెతల గ్రంథం చూడండి 22వ అధ్యాయము, इसलिए नीति वचन एक बार 22वें अध्याय को निकालेंगे। 22వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే 22, 26, 27 को देखेंगे। చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము, చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా. जो लोग हाथ पर हाथ मारते हैं और ऋणियों के उत्तरदायी होते हैं, उनमें तू ना होना। यदि भर देने के लिए तेरे पास कुछ ना हो तो वह क्यों तेरे नीचे से खाट खींच ले जाए। అసలు ఎందుకు నీకు అంటున్నాడు. क्यों ऐसा करते हो करके कह रहा అసలు है। నీకు అవసరం ఏంటి? क्या जरूरत आ पड़ी तुम्हें? ఎవరికి అవసరం వాళ్ళు తిప్పలు పడతారు, లేకపోతే సర్దుకోవాలో, ఎంతలో ముగించుకోవాలో, ఎంతలో జీవించాలో వాళ్ళు నిర్ణయించుకుంటాడు. నీకెందుకు అనవసరంగా जिसको అంటున్నాడు. जरूरत है वो खुद देख लेगा, उसको क्या करना है, बड़े ध्यान से जीना है, खर्चा कम करना है, कैसे रहना है, वो खुद देख लेगा। ఎందుకంటే విశ్వాసం అయిన వాళ్ళు పొగడ్తలకు పోరు కదా. क्योंकि विश्वास
विश्वासी लोग अपनी बड़ाई नहीं चाहते ना, విశ్వాసం లేని వాళ్ళు అనవసరమైన ఖర్చులు పెంచుకోరు. विश्वासी लोग बेकार का खर्चा भी नहीं करते हैं। ఎంత వాళ్ళ దగ్గర రాబడి ఉందో అంతలోనే తృప్తిగా ఉంటారు. जितना उनका तनख्वाह है उतने से ही तृप्त से जीते हैं। కొంతమంది ఏమంటారు చూసావా, कुछ लोग क्या कहते हैं, అప్పైనా గాని कर्जा भी क्यों ना ले लूं, నుప్పు లాంటి బతుకు బతకాలంటారు. फिर भी बड़े शान से जीऊंगा। అంటే అప్పు చేసైనా సరే నుప్పులాగా బతకాలంట. कर्जा लेकर शान से जीना चाहता है। అప్పులు చేయమని బైబిల్ వాక్యం ఎక్కడ సెలవిస్తారు అసలుకి? कर्जे लो आप करके कहीं पे भी वचन में नहीं लिखा है। అసలు అప్పులు చేయడు అని కూడా చెప్తుంది కానీ అప్పులు చేయమని ఎక్కడ చెప్పటల్లా. అప్పు చేయమని ఎక్కడ చెప్పటం లేదు. कर्जा लो करके कहीं नहीं बताया गया है। అప్పు చేయడు అంటే అప్పు తీసుకోడు అని మాత్రం చెప్తుంది. ये बात बताया गया है कि ये मेरा जो है भरोसा रखने वाला वो कर्जा नहीं लेता है। ఎందుకు? क्यों? ఆకలి దప్పి నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు తృప్తి పరచబడుదురు అంటల్లా. धार्मिकता के भूखे जो प्यासे हैं वो धन्य है क्योंकि वो तृप्ति किए जाएंगे करके वचन అంటే में लिखा है। నీతిమంతుడిగా జీవించే మనిషి తనకున్న దానిలో అది ఎంత ఇబ్బందిదాయకమైన దానిలో తృప్తిగా జీవించడం నేర్చుకుంటాడు. क्योंकि जो धर्मी इंसान है उसके पास जितना है उसी में ही बड़े ध्यान से जीने की कोशिश करता है। సో చాలా మందికి ఈ రోజుల్లో చిన్న చిన్న ఇళ్లలోనో చాలీచాలని జీతాల్లో జీవించాలంటే చాలా కష్టం అనిపిస్తా ఉంటది. आजकल बहुत लोगों को तनख्वाह कम है या घर छोटा है उसमें जीने के लिए बहुत परेशानी हो रही है। సో అలాంటి వారిని చూసినప్పుడల్లా నేను చెప్తూ ఉంటాను, ऐसे लोगों से मैं हमेशा जब भी मिलती हूँ एक ही बात कहती हूँ, మీకైతే ఈదన్నా ఉంది. నేను ఢిల్లీ వచ్చినప్పుడు నా దగ్గర అట్లాంటి ఇల్లు అద్దెకు కూడా నేను ఉండలేకపోయానని చెప్తా ఉంటాను. मैं तो कहती हूँ कम से कम आपके पास अभी रहने के लिए इतना सा तो कमरा है, लेकिन जब मैं आई थी दिल्ली में मेरे पास रहने के लिए ऐसा कमरा भी नहीं था। అద్దెకుంటానికి అలాంటి ఇల్లు కూడా నేను తీసుకోలేని స్థితిలో ఉన్నాను. किराए पे भी कम से कम इस तरह का कमरा लेने के लिए भी मेरे पास कुछ नहीं था। కాబట్టి మీరు దేవుని వైపు చూడండి కానీ మీ స్థితి గతుల వైపు చూసి బాధపడొద్దు అని చెప్తా ఉంటాను. इसलिए मैं हमसे कहती हूँ आप प्रभु की ओर देखो, अपनी हालतों को देखकर परेशान मत हो। కానీ వాళ్ళు ఇప్పుడున్న మా స్థితిని చూసి మేమేదో గొప్పవాళ్ళు అనుకుంటా ఉంటారు. लेकिन बहुत से लोग अभी की हमारी इस हालत को देखकर सोचते हैं अरे ये तो बहुत बड़े लोग हैं। మీకు తెలుసు సరోజన్ నగర్ లో మన ఇల్లు ఎలా ఉండేదో. आपको पता है सरोजी नगर में घर कैसा होता था? నిత్యం జనం వస్తూ పోతూ ఉండేవాళ్ళు. लोग आते जाते रहते थे। ఆ ఇల్లు ఇప్పుడు ప్రేయర్లు అటు ఇటు వెళ్తూ ఇల్లు సామాన్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలుగా పడి ఉండేవి. प्रेयर में जाते आते रहते थे, घर में सामान इधर उधर पड़ा रहता था। ఎప్పుడు సాఫ్ సఫాయి కూడా ఏమంత కనపడేది కాదు. साफ सफाई भी ज्यादा नहीं रहती थी। ఎవరన్నా వస్తే వాళ్ళకి పండగ సాఫ్ సఫాయి వాళ్ళే చేసుకోవాలి. जो भी घर आते थे बस उन्हीं को काम हो जाता था, वही लोग ही घर साफ करते थे। అలా ఉండేది పరిస్థితి. ऐसी हो जाती थी हालत। ఒకసారి ఒక విశ్వాసులు కొంతమంది ఒక కుటుంబం మా ఇంటికి వచ్చింది. एक बार ये एक विश्वासियों का परिवार हमारे घर में आया। వాళ్ళ అనుచరులు ప్రభువులో రక్షించబడ్డ వాళ్ళు. वो अन्य जाति हैं, प्रभु में उन्होंने उद्धार पाया। వాళ్ళు వచ్చారని వాళ్ళని ఎక్కడ కూర్చోబెడదామని నేను తబ్బిన విబ్బిన అవుతున్నాయి, ఎక్కడ నటు ఇటు సామాన్లు సర్దుతున్నా. मैं घर साफ कर रही थी, वो लोग आ गए तो मैं देख रही थी अरे किधर बिठाऊं। అప్పుడు ఆవిడ పెద్ద వయసు ఆవిడ ఆ ఆంటీ గారు అంటున్నారు, वो बड़ी उम्र की है, वो आंटी कहने लगी అమ్మ నువ్వు కంగారు పడబాకు, आप परेशान मत हो बेटा, నువ్వు ఇరుకులో జీవిస్తున్నావు కదా, आप इस परेशानी में जी रहे हो ना, ఇందులో కూడా సంతోషంగా ఉంటున్నావు इस కదా, तंगी में भी बड़े खुशी से रह रही అది हो, కూడా దేవుని నిమిత్తము, वो भी परमेश्वर की वजह से, అందుకు నీకు దేవుడు విశాలమైన ఇల్లు ఇస్తాడమ్మా. इसलिए प्रभु आपको बड़ा घर देगा करके कहने लगी। వేరే బ్రదర్ గారు అత్తగారు, मेरे ब्रदर है, उनकी सास ने ये बात कही, వాళ్ళ అత్తగారు ఈ మాట అన్నారు. उनकी सास ने ये बात कही। ఎప్పుడు ఇల్లు చూడటానికి వచ్చాం ఆమె నాకు గుర్తొచ్చింది. जब हम ये घर देखने के लिए आए थे तब मुझे वो आंटी याद आई। అంటే మనం ఇట్లాంటి ఇల్లు దొరకటం కోసం అట్లాంటి దాంట్లో అడ్జస్ట్ అవుదామని కోరుకోలేదు ఎప్పుడు. हमने ये नहीं सोचा अभी मैं इस घर में एडजस्ट हो जाऊंगी, बाद में बड़ा घर मिलेगा, ऐसा नहीं सोचा। ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుళ్ళో సంతోషంగా ఉంటాం నేర్చుకున్నాను. अभी प्रभु ने इस हालत में मुझे रखा है तो मैं इसी में खुशी से जीऊंगी करके मैंने सीख लिया। ఎందుకంటే మించి గాని అంతకంటే తక్కువగా నేను ఎప్పుడు ఆశించలేదు దేవుని దగ్గర इससे నుంచి. मुझे कम चाहिए या इससे मुझे ज्यादा चाहिए करके इस विषय में प्रभु से मैंने कुछ भी नहीं मांगा। ఏ స్థితిలో ఉన్నా किसी भी हालत में हम क्यों ना हो। అద్దెకుండే వాళ్ళము. हम किराए पे रहते थे భజనపురాలో भजनपुरा में, రేకులిల్లు, टीन का घर था। కొత్తగా ఢిల్లీ వచ్చాం. नए नए आए थे दिल्ली, పిల్లలు చాలా చిన్న పసిపిల్లలు. बच्चे बहुत छोटे थे। అందులో ఒక చారుపాయి ఒక ఫోల్డింగ్ మంచం వేస్తే ఇంకొక ఫోల్డింగ్ మంచం వేసుకున్నంత ప్లేస్ మాత్రమే ఉంటది ఆ గదిలో. उस कमरे में एक फोल्डिंग पलंग डालने के बाद दूसरा फोल्डिंग पलंग आ सकता है, बस इतनी ही जगह होती थी। అందులో మేము 5 ఉండేవాళ్ళు. उस कमरे में 5 लोग हम रहते थे। అదే కిచెన్, అదే రూము, అదే బెడ్రూమ్ అన్ని అయ్యే. एक कमरा ही किचन था, एक कमरा बेडरूम था, एक कमरा ही खाने के लिए था, सबके लिए एक ही कमरा था। అయినా ఎప్పుడు కూడా ఏంది ఇది, నేను ఎలాగ బతికిన దాన్ని ఏంటిదని ఎప్పుడు నేను నిరుత్సాహపడలేదు. कभी भी उस कमरे को देखकर, उस परेशानी को देखकर मैं कैसे जी थी, ये क्या हो रहा है करके मैं कभी भी परेशान नहीं हुई।
మన పొయ్యి అన్ని కూడా మంచం కింద ఉంటే లాగేసి బయట పెట్టుకుని వంట చేసుకోవటం, అయిపోగానే తోమేసుకుని మళ్ళీ మంచం కింద పెట్టుకోవటం. जब खाना वगैरह बनाना होता था खाट के नीचे सारा गैस जो भी राशन था रहता था उसको खींचती थी, खाना बनाती थी, बर्तन वगैरह धो लेती थी, काम खत्म, फिर से खाट के नीचे उन सब चीजों को ढक देती थी అక్కడే కింద ఒక దుప్పట వేసుకునేది పడుకునేది. और वहीं पे नीचे एक चादर डाल ली और सो जाते थे। చలికాలం అయితే బయట ఉండే మంచు కంటే ఇంట్లో ఉండే వర్షపు చుక్కలు లాంటివి ఎక్కువ ఉండేవి. अगर ठंड जब ज्यादा होती थी, बाहर की ठंड से ज्यादा घर में टीन से पानी टपकता रहता था। ప్రతి స్థలంలో కూడా నీళ్లు అట్లా బొట్లుగా పడేవి. हर जगह पे ठंड के समय टीन से पानी टपकता रहता था। ఎప్పుడు కూడా ఏంది మంచిళ్ళు చూడు నా కోసం అద్దెకనిగా నేను ఎప్పుడు బ్రదర్ని కూడా అనలేదు. कभी भी मैंने ब्रदर से ऐसा बोला भी नहीं, कम से कम किराए का घर तो अच्छा ले लो। అందుకే అంటున్నాను మనకున్న దానిలో అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోవాలి. इसलिए मैं कहती हूँ हमारे पास जो भी है उसमें आप एडजस्ट होना सीख जाओ। నువ్వు అప్పులు పాలు పడొద్దు, आप कर्जा मत लो, నీ వల్ల ఇంకొకళ్ళు పూట పడొద్దు. आपकी वजह से कोई और परेशान ना हो। కాబట్టి నువ్వు అప్పులు పాలవద్దు, ఇంకొకళ్ళ మీద నెత్తి మీద చేయి పెట్టావని నువ్వు ఆలోచించేయొద్దు. किसी से कर्जा लेने की कोशिश मत करो और दूसरों को फंसाने की कोशिश भी मत करो, ఎందుకంటే మనం దేవుని రాజ్యం కోసం నిరీక్షిస్తున్న వారం. क्योंकि हम परमेश्वर के राज्य की आशा को लगाए बैठे हैं। ఇక్కడున్న ఏ స్థితి అయినా గానీ మనం మనల్ని పరలోక రాజ్యానికి పోకుండా ఆపలేదు. यहाँ की कोई सी भी हालत हमें स्वर्ग राज्य में जाने से नहीं रोकेगी। ఏది పరిశుద్ధతను అపవిత్రతల విషయంలో నేను చెప్పటం లేదు. पवित्रता और अपवित्रता के विषय में मैं नहीं कहती। మనం నివసిస్తున్న నివాస స్థలాలు గాని, మనం తింటున్న తిండి గాని, కట్టుకునే బట్ట గాని, తక్కువ ధనాలు హెచ్చు ధనాలు అవినీల వల్ల పరలోక రాజ్యానికి ఆటంకం కలిగించవవి. हम कैसे रहते हैं, कैसे जीते हैं, क्या खाते हैं, क्या पहनते हैं, कहाँ रहते हैं, वो चीजें स्वर्ग राज्य जाने के लिए रुकावटें नहीं बनेगी। మనలో పరలోక రాజ్యానికి చేర్చేది పరిశుద్ధతతో కూడిన జీవితం. बस हमें स्वर्ग राज्य ले जाती है हमारे अंदर का पवित्र जीवन। దానిలో ఆ పరిశుద్ధమైన జీవితంలో అన్ని కూడా ఇమిడి ఉన్నాయి. ఎంత చక్కగా మనం బ్రతకగలమో ఎట్టి స్థితిలోనైనా మనకు నేర్పుతాది. वो अगर पवित्रता हमारे अंदर होगी उसमें सारी बातें जुड़ी हुई हैं, वही हमें सिखाएगी किन किन परिस्थितियों में कैसे कैसे हमें सहते हुए जीना है। అందుకనే నువ్వు ఇతరుల విషయంలో హామీగా ఉండే పని చేయొద్దు. इसलिए दूसरों के विषय में वादा देने वाले बिचवाई बन के आप मत रहो। అప్పుడు అలా చేసేవు అనుకో, यदि ऐसा कर दिया तो ఎంత పేదరికం వస్తుందంటే, इतनी गरीबी, इतनी तंगी आ जाएगी। ఏమంటున్నాడు ఇక్కడ 27వ వచనంలో, यहाँ पे 27वें वचन में क्या कहता है? 22వ అధ్యాయం 27లో, 22-27 नीति वचन। చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా, यदि भर देने के लिए तेरे पास कुछ ना हो, ఎవరు నువ్వు చేసినప్పుడు బట్టి కాదు, आपने कोई कर्जा नहीं किया है, నువ్వు నోటి మాట ఇచ్చి హామీ ఇచ్చేవే, बस आपने लेने वाले के लिए वादा करके बिचवाई बन के रहे थे ना। నేను చూసుకుంటాను నేనున్నాను కదా అన్నావు కదా, मैं हूँ, मैं देख लूंगा करके आपने मुंह से वादा किया ना। అందుకు నీ ఇవ్వటానికి నీకేమీ లేకపోయే కారణం చేత आपके पास देने के लिए कुछ भी नहीं है, इस कारण से ఆ తీసుకోవాల్సిన వాడు ఏం చేస్తాడంట, लेने वाला क्या करेगा? నీ దగ్గర ఏమి కూడా లేదుగా, आपके पास तो कुछ नहीं है, నువ్వు పడుకునే పరుపు ఉందో లేకపోతే పక్క ఉందో దాన్ని కూడా आप తీసుకుపోతాడు. जिस खाट पे लेटे हो उस खाट को भी उठा के ले जाए। ఎందుకంత పని? क्यों इतना काम? అందుకన్నాడు వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా, वह क्यों तेरे नीचे के खाट खींच ले जाए करके लिखा है। అందుకంటున్నాడు ఎలాంటి విషయాల్లో నువ్వు మధ్యలో దూరొద్దు. इसलिए इस तरह लेन देन के विषय में बीच में आप मत घुसो। మనకి ఒకటే లక్ష్యం, बस हमारा एक ही लक्ष्य है। నువ్వు ఒక నువ్వు ఒక పరిమితి కలిగిన జీవితం విశ్వాసిగా ఎలా జీవించాలో నీవు నీ స్నేహితులకి నీ రక్త సంబంధులకి చూపించు జీవిస్తూ. आपका जीवन किस तरह है, किस तरह तक हमें सीमित रह के जीना है, ये सारा जीवन अपने रिश्तेदारों दोस्तों को आप दिखाओ। అప్పుడు నీ దగ్గరకు వచ్చిన నీ స్నేహితులైనా నీ బంధువులైనా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు నీ భక్తి చర్యలను చూసి. तब आपके पास आने वाले आपके दोस्त हो या रिश्तेदार हो, सब सीखेंगे आपकी भक्ति और आपका भक्ति के तरीके का जीना। అప్పుడు నీ ప్రవర్తన నీ భక్తి నచ్చిన వాళ్ళే నీకు మిత్రులుగాను రక్త సంబంధులుగాను ఉంటారు. तब आपके स्वभाव को, आपके चाल चलन को देखकर जिनको अच्छा लगा है वैसे ही लोग आपके दोस्त बनने को तैयार हो जाएंगे। అలాంటి వారికి నువ్వు పోటు పడ్డా గానీ వాళ్ళు మోసం చేసే వారిగా ఉండరు. अगर ऐसे लोगों के आप उत्तरदायी हो गए, बिचवाई हो गए, तो वो लोग आपको धोखा नहीं देंगे। అందుకే ఈ లోక సంబంధమైన మనుషులతో మాత్రం స్నేహాలు పెట్టుకోబాకు. संसारिक लोगों से मित्रता मत करो। అలాంటి వారు సంఘాల్లో ఉండరేమో అనుకుంటావేమో, సంఘాల్లో కూడా ఉంటారు అలాంటి ये వాళ్ళు, मत జాగ్రత్త. सोचो कि संसारिक लोग कलीसिया में नहीं होंगे, कलीसिया में भी संसारिक लोग होते हैं, बड़े ध्यान से रहना चाहिए। మోసం చేసే వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు. धोखा देने वाले कलीसिया में भी रहते हैं। ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు సంఘానికి రావాలి, వచ్చినాక వాక్యాన్ని నేర్చుకోవాలా, పాపాల విషయంలో పశ్చాత్తాపడాలి, పరిశుద్ధులు అవ్వాలా. क्योंकि सब तरह के लोगों को कलीसिया में आना ही है, वचन के द्वारा सीखना है, पापों को छोड़ना है, पश्चाताप करके नया जीवन जीना ही है। కానీ వచ్చిన తర్వాత కూడా మారకుండా వాళ్ళంత నిర్భయంగా ఉండారంటే వాళ్ళ ధైర్యానికి సెల్యూట్ చెప్పాల్సిందే. कलीसिया में आने के बाद, वचन सुनने के बाद भी बिना डरे अपने जीवन को बदलते नहीं, वैसे ही जी रहे हैं, तो सच में उनके पास
बहुत हिम्मत है, उन्हें सैल्यूट करना चाहिए। దేవునికి భయపడరు, ఎందుకంటే దేవుడు కనపడతలేదు కాబట్టి వాళ్ళు దేవుడికి वो భయపడరు. तो परमेश्वर से डरते नहीं क्योंकि परमेश्वर उन्हें दिखता नहीं है। కానీ సంఘంలో ఎంతమంది ఉన్నారు నా విషయం బయట అయితే బయట పెడితే అందరు కలిసి నన్ను పొట్టు తంతారేమన్న భయం కూడా లేదు. अरे कलीसिया में इतने सारे लोग हैं, कलीसिया में आके पैसों के विषय में मैंने कोई गड़बड़ी करी, सबको पता चल गया, सब मुझे पीटेंगे, वो डर भी नहीं रहता। ఎందుకు ఎందుకు భయం లేదు? क्यों नहीं है डर? పారిపోతాడుగా. क्योंकि वो भाग जाएगा ना, అందుకని इसलिए। కాబట్టి అలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు, జాగ్రత్తగా इस ఉండండి. तरह के लोग फंसाने वाले कलीसिया में भी होते हैं, बड़े ध्यान से रहिए। ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి అనవసరమైన ఆ వేటగాని ఉరిలో పడకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. అంతే. खास तौर पर हमारे अंदर परमेश्वर का डर और भक्ति सही तरीके से होगा तो ऐसे लोगों से परमेश्वर ही हमें बचाएगा। సో ఇప్పుడు ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ये सारी बात पता चलने के बाद ఆ ఊర్లో బంధువుల గురించి చెప్పాను కదా, मैंने जो गांव में रिश्तेदारों के बारे में बताया था ना, ఆయన ఎంతో సంతోషించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. उसने प्रभु की स्तुति की और बहुत खुश हुआ। ఎందుకంటే దేవుని కృప వలన, దేవుని యందు భయభక్తులు ఉండటం వల్ల నిజంగా నా నీతి ఈ సమయంలో నాకు అవసరం వచ్చింది, నన్ను వాదుకుంది అని చెప్తున్నాడు. वो कहता है परमेश्वर का डर और भय मैंने सही रीति से रखा, भरोसा सही रीति से रखा, मेरे अंदर की धार्मिकता इस समय मेरे काम में आई करके बड़े खुशी से कह रहा था। ఎందుకంటే నమ్మి కనుక ఇచ్చి ఉంటున్నట్టుగా అయితే చెక్కేసి వెళ్ళిపోయాడుగా, ఆ డబ్బుతో కూడా పోయేవాడే. यदि भरोसा करके जिस व्यक्ति ने 25,000 मांगे थे उसको दे देता तो वो पैसे लेके भाग जाता। చూసారా దేవుని యందు భయభక్తులు ఉండటం వల్ల వేటగాని ఉరిలో పడకుండా ఎలా కాపాడాడు దేవుడు. परमेश्वर का डर और भक्ति सही रीति से उसके अंदर था, इसलिए उस शिकारी से वो बच गया। కాబట్టి ప్రభా నన్ను నాకు మనుషులు చదివే జ్ఞానం కూడా నాకు దయచేయని ప్రార్థన చేసుకోండి. इसलिए प्रार्थना करते समय प्रभु हर एक इंसान को अच्छे से पहचान सकूं, ऐसा ज्ञान मुझे दो करके प्रार्थना करो। బైబిల్ నువ్వు చదివినట్లయితే నువ్వు మనుషులు కూడా చదవగలిగే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. और यदि आप बाइबल को अच्छे से पढ़ पाओगे तो इंसानों को भी पढ़ने का ज्ञान प्रभु आपको देगा। దేవుని ఎదుట నువ్వు ప్రార్థన శక్తిని కలిగి, ప్రార్థన ఆసక్తి కలిగి ఉంటే గనుక प्रार्थना करने में आपके अंदर आशा है प्रभु के सामने, तो ఆ ప్రార్థనలో ఉన్న శక్తి నిన్ను అలాంటి మనుషుల మాటల్లో పడిపోకుండా కాపాడుతుంది. वो भी प्रार्थना की शक्ति ही ऐसे लोगों के हाथों से आपको, उनके जाल से आपको फंसाएगी, बचाएगी, కాపాడుతుంది మిమ్మల్ని. దేవునికి స్తోత్రములు. यही है आपको बचाने वाला, इसलिए प्रभु की स्तुति हो। అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపాలు క్షమించమని వేడుకొని పశ్చాత్తాపడండి. इस तरह के लोग, फंसाने वाले लोग यदि अभी भी हैं यहाँ पे, तो वो लोग पश्चाताप कीजिए, क्षमा मांगिए। దేవుడికి కనపడందంటూ ఏమీ లేదు. परमेश्वर से छुपने वाला कुछ भी नहीं है। తప్పులు చేసి పారిపోదాం వల్ల సరిపోతుంది అనుకుంటే కుదరదు. कलीसिया में कर्जा लेके भाग जाएंगे करके सोचोगे तो कुछ नहीं होगा। దేవుని యందు భయభక్తులు లేని వాడేనంటే ఆ అప్పు చేసి తీర్చకుండా ఉంటాడంట. परमेश्वर का डर और भय जिसके अंदर नहीं है वही व्यक्ति कर्जा लेकर उसको चुकाता नहीं है। సో కాబట్టి అలాంటి వారు డబ్బుల విషయంలో హేరాపతి చేసేవాళ్ళు దేవుని మనుషులు కాదు. पैसों के विषय में हेरा फेरी करने वाले लोग परमेश्वर के लोग नहीं है। కాబట్టి రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करेंगे। ప్రభా నీ జ్ఞానం మాకు కావాలయ్యా. प्रभु आपका ज्ञान मुझे दीजिए। చాలా పర్యాలు ఒకరికొకరికి అవసరం, ఒకరి ద్వారా ఒకరు తీర్చాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. कई बार एक दूसरे की मदद करनी चाहिए, जरूरतों को पूरा करने के लिए भी हमें आगे रहना चाहिए। కానీ నా యందు నీ భయభక్తులు లేకపోతే, నీ జ్ఞానం లేకపోతే నేను ఈ మంచే చేస్తున్నానో చెడో చేస్తున్నానో నాకు తెలియదు. लेकिन यदि प्रभु का डर और भय सही रीति से नहीं होगा तो आप सही कर रहे हो, गलत कर रहे हो करके आपको पता भी नहीं चलेगा। కాబట్టి నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభా. इसलिए प्रभु आपका ज्ञान मुझे दे दो। అలాగే ఎవరైతే ఇలాంటి దుర్బుద్ధి కలిగి ఉన్నారో వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోండి. और जिसके अंदर इस तरह की बुरी सोच है तो वो पश्चाताप करके प्रार्थना कीजिए। ప్రభా నా పాపాలు ఎరిగిన తండ్రి, నన్ను హెచ్చరించావు, నీకు స్తోత్రం అని చెప్పండి. प्रभु आप मेरे इस पाप को जानते हो, आपने वचन के द्वारा सावधान किया करके प्रभु की स्तुति करो। ప్రభా నన్ను క్షమించండి అనండి. प्रभु मुझे क्षमा करो करके ఇక मांगो। ముందు నేను అలాంటి పొరపాట్లు చేయనని ఒప్పుకోండి. आगे से इस तरह की गलती नहीं करूंगा करके आप मान लो। రండి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ये प्रभु के सम्मुख प्रार्थना మన करेंगे। ప్రతి సమస్యకు సమాధానం యేసయ్య గనుక हमारे हर एक समस्या का हल सिर्फ यीशु मसीह ही है, కాబట్టి ఆయన్ని వేడుకుందాం. इसलिए हम उससे विनती करेंगे। పరిశుద్ధుడైన తండ్రి నిత్యుడు ప్రభుని పాదాలకు వందనాలు. पवित्र परमेश्वर, अनंत परमेश्वर, आपके चरणों को धन्यवाद करते हैं। ప్రభా ఈ దినాన మా అందరితో మీరు ముచ్చడించిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. आज के दिन हम सबसे आपने बातें किया प्रभु, धन्यवाद करते ఈ हैं। ధనం అనేది సమస్త కీడులకు మూలమని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా धन ही सब बुराइयों की जड़ है करके आपका वचन कहता है। ప్రభా ఎంతో మంది దీని వెనకపడి చెడిపోతున్నారు. बहुत से लोग इसकी पीछे रहकर खराब हो जाते हैं, కాబట్టి అలాంటి వారి విషయంలో మేము జాగ్రత్తగా ఉండటానికి మాకు సహాయం చేయండి. इसलिए इस तरह के लोगों से बचने के लिए प्रभु आप मदद कीजिए। అనవసరంగా ఇతరుల విషయంలో హామీగా ఉండకుండా సహాయం చేయండి. दूसरों के विषय में हम उत्तरदायी ना बने, प्रभु मदद कीजिए। అలాంటి వారి నుండి, ఆ వేటగారి నుండి మమ్మల్ని తప్పించండి. इस तरह के शिकारी के जाल से हमें बचाइए। ప్రభా విన్న వాక్యుని బిడ్డల హృదయంలో నీరు కొట్టి ఫలించినట్లుగా సహాయం చేయండి. जितनों ने सुना है इनके जीवन में वचन 100 के 100 गुना फलवंत हो जाए। ఈ కృపా కాపుదల మా అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. आपका अनुग्रह, आपका सुरक्षा हम सबको बचाए रखने के लिए यीशु मसीह के नाम से प्रार्थना करते हैं। ఆమేన్. 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 హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। వందనాలు అందరికీ.